హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. టీజీపీఎస్సీ నుంచి మరొక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవడం జరిగింది అనమాట అండి. ఇది చూసుకున్నట్లయితే కనుక మనకి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట అండి. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు, సిలబస్, అలాగనే సెలక్షన్ ప్రాసెస్, ఫైనల్ ఇయర్ రాస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఈ ఎగ్జామ్ రాయొచ్చా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ తోటి పాటుగానే సిలబస్ ఏంటి అనేటువంటిది పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకోవడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక మొత్తం మనం చూసినట్లయితే కనుక డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంబంధించినటువంటి గెస్టెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 అనమాట అండి. మొత్తం మనకి పోస్టులు 24 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. మల్టీజోన్ 1లో మల్టీజోన్ క్యాడర్ 1లో 10, మల్టీజోన్ 2లో 14 పోస్టులు అనమాట అండి. వెరసి 24 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. పే స్కేల్ చూసుకున్నట్లయితే కనుక 58,850 రూపాయల నుంచి 1,37,050 రూపాయలు అనేటువంటిది పే స్కేల్గా ఉండడం జరిగింది అనమాట అండి. అయితే ఈ మల్టీజోన్ 1లో ఉన్నటువంటి 10, మల్టీజోన్ 2లో ఉన్నటువంటి 14 ఈ పోస్టులకు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. బ్రేకప్ వేకెన్సీస్లో మనం చూసినట్లయితే కనుక టోటల్గా మనకి క్యాడర్ లెవెల్గా మల్టీజోన్లకు సంబంధించినటువంటి చూసినట్లయితే కనుక మనకి గ్రాండ్ టోటల్ 24 రావడం జరిగింది అనమాట అండి. ఇది మల్టీజోన్ 1లో అండర్జెడ్ కేటగిరీ లేడీస్ అనమాట అండి. సో ఇట్లా మనకి సాగ్రిగేట్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. యూఆర్కి వచ్చేసి అండర్జెడ్కి వచ్చేసి 1 అనమాట అండి. లేడీస్కి వచ్చేసి 2 పోస్టులు అనేటువంటి వేయడం జరిగింది అనమాట అండి. ఓసీలో నెక్స్ట్ మల్టీజోన్ 2లో 1, లేడీస్కి వచ్చేసి 5 అనమాట. వేరే 9 పోస్టులు అనేటువంటి వేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్లో చూసుకున్నట్లయితే మల్టీజోన్ 1లో 1, మల్టీజోన్ 2లో 1 అనమాట అండి. వెరసి 2. నెక్స్ట్ బీసీఏలో చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ 2 పోస్టులు వేయడం జరిగింది. మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 కలిపి. బీసీబీ కూడా ఓన్లీ 2 పోస్టులు. బీసీసీలో వచ్చేసి 1 పోస్ట్, అది కూడా మల్టీజోన్ 2కి వేయడం జరిగింది అనమాట అండి. ఎస్సీలో చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 1కి వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక 2 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 కలిపి. గ్రూప్ 2 కూడా సేమ్ 2 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 కలిపి. ఎస్టీలో చూసుకున్నట్లయితే కనుక 2 పోస్టులు, మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 కలిపి. నెక్స్ట్ పిహెచ్లో విహెచ్ క్యాండిడేట్కి వచ్చేసి మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 కలిపి 2 పోస్టులు అనేటువంటి వేయడం జరిగింది అనమాట అండి. ఈ రకంగా మనకి చూసుకున్నట్లయితే కనుక టోటల్గా యూఆర్లో చూసుకున్నట్లయితే మల్టీజోన్ 1లో 1 పోస్టు, మల్టీజోన్ ఎల్లో చూసుకున్నట్లయితే కనుక 9 పోస్టులు వేయడం జరిగింది. ఈ రకంగా 10 పోస్టులు రావడం జరిగింది. ఇక్కడ అండర్జెడ్కి వచ్చేసి 1 పోస్టు, ఇక్కడ వచ్చేసి 13 పోస్టులు. ఈ రకంగా 10, 14 పోస్టులు కలిపి 24 పోస్టులు అనేటువంటి రావడం జరిగింది అనమాట అండి. ఇది మనకి ఏవైతే నోటిఫికేషన్ సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అనమాట అండి. ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఏజ్ క్రైటీరియా అనేటువంటి దానికి సంబంధించిన వివరాలు మనం చూద్దాం. ఇక్కడ మన ఎగ్జామ్ చూసినట్లయితే కనుక ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది అనమాట అండి. అది కూడా సిబిటీ, మ్యాక్సిమం సిబిటీ చేస్తామని చెప్పేసి అంటున్నారు. సో దాన్ని బట్టి సిబిటీ కానీ ఓఎంఆర్ కానీ ఉంటుందని చెప్పేసి డిపెండ్స్ అపాన్ అని చెప్పేసి వేయడం జరిగింది అనమాట అండి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే కనుక ఇండియన్ అయి ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కనుక ఎవరైతే ఇక్కడ చూడండి ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వారు ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి అంటే మనకి డేట్ అంతా 5th జూన్ అనమాట అండి. ఈ 5th జూన్ నాటికి వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేటువంటిది వచ్చినట్టయితే కనుక రిజల్ట్స్ వచ్చేసినట్లయితే కనుక వాళ్ళు ఎలిజిబిలిటీ. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎలిజిబిలిటీ కాదండి. ఈ నోటిఫికేషన్ వచ్చే టైం కంటే 5/6/2026 నాటికి ఈ నోటిఫికేషన్ వచ్చే నాటికి రిజల్ట్స్ వచ్చినటువంటి వారు దీనికి ఎలిజిబిలిటీ అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో దీనికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ అనేటువంటిది రావాలి. బీఈడి కోర్సెస్ అనేటువంటి సబ్జెక్ట్స్ అనేటువంటి ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ 55% అనేది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ డిఫరెంట్ లేబుల్ వారు మాత్రం 50% అనేటువంటిది పీజీలు ఉంటే సరిపోతుంది అన్నారనమాట అండి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మీరు ప్రొవైడ్ చేసినటువంటి ఏదైతే సంస్థ ఏదైతే ఉందో యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ దానికి ఏ విధమైనటువంటి కేసులు ఏమి లేకపోతే దాన్ని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేటువంటిది వారు కన్సిడర్ చేస్తారన్నట్టుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫైనల్ రిజర్వ్ అనేటువంటిది డిపార్ట్మెంట్ మీద ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసుకున్నటువంటి వారు దానికి సంబంధించి చూసుకోండి. రిజర్వేషన్ వర్క్ చూసుకున్నట్లయితే కనుక లోకల్ క్యాండిడేట్స్కి, నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఏంటంటే లోకల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 95% అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. మిగతా 5% వచ్చేసి నాన్ లోకల్ క్యాండిడేట్స్ అనేటువంటి వారు అందులో ఇన్స్పైర్ అండ్ దాంట్లో మర్జ్ అవ్వచ్చు అనమాట అండి. నెక్స్ట్ మల్టీజోన్స్ అనేటువంటిది మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 సేమ్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే కనుక 18 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వారు, 40 సంవత్సరాలు పైబడినటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోకూడదు అనమాట అండి. అయితే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే కనుక 44 ఇయర్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ 5 ఇయర్స్ కలపడం జరిగింది. 49 ఇయర్స్. ఫిజికల్లీ ఛాలెంజ్ వచ్చేసి 54 ఇయర్స్ అనమాట అండి. తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ అయితే కనుక 49 ఇయర్స్ అనమాట అండి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కనుక
47 ఇయర్స్, ఎన్సీసీ అయితే కనుక 47 ఇయర్స్ అనమాట. సో ఈ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకి ఏజ్ క్రైటీరియా అనేటువంటిది, రిలాక్సేషన్ అనేటువంటి వర్తిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కనుక అప్లై చేసుకునేటప్పుడు మీకు కావాల్సినటువంటి ఫామ్స్ అనేటువంటి టీజీపీఎస్సీలో సైట్లో మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ డీటెయిల్స్ అనేటువంటిది నేను మీకు తెలుపుతాను అనమాట అండి. అయితే అప్లై చేసుకున్నకి కంపల్సరీగా ఓటీఆర్ సర్టిఫికేట్, ఓటీఆర్ అనేటువంటిది ఉండాలి. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, రిక్వెస్టెడ్ డాక్యుమెంట్స్ అంటే మన ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ, పీజీ అడుగుతున్నాం కాబట్టి దానికి సంబంధించిన క్వాలిఫికేషన్, కమ్యూనిటీ, జెండర్, డిసేబిలిటీ, ఒకవేళ డిసేబిలిటీ అయితే డిసేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎక్స్ సర్వీస్మెన్, స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్, ఇట్లా సర్టిఫికేట్స్ అనేటువంటిది అడగాలన్నమాట అండి. సో ఆ సర్టిఫికేట్స్ అనేటువంటి ఉండించుకుని మీరు అప్లై చేసుకోవాలి. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సేవ్ అండ్ పేమెంట్లోకి వెళ్ళిపోతే మీరు డైరెక్ట్గా పేమెంట్ అయిపోతుంది. అప్లికేషన్ అనేటువంటిది ఫిల్అప్ అయిపోవడం జరుగుతుంది అనమాట అండి. సో మీరు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది చేసుకున్నట్లయితే కనుక 1000 రూపీస్ అనేటువంటిది ఓసీసీ అండ్ బీసీస్ పే చేయాలన్నమాట అండి. 500 రూపీస్ అనేటువంటిది ఎస్ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అనేటువంటిది పే చేయాలన్నమాట అండి. అయితే ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉంటారో అన్ఎంప్లాయిడ్ ఉన్నటువంటి వారికి 120 రూపీస్ అనేటువంటిది ఏదైతే ఫీజు ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్సెంప్షన్ చేస్తున్నట్లుగా, ఆ ఫీజు అనేటువంటిది ఇస్తున్నట్లుగా ఎగ్జామినేషన్ ఫీజు కింద వాళ్ళు పే చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అన్ఎంప్లాయిడ్ ఉన్నటువంటి వారు కేవలం 120 రూపీస్ అనమాట అండి. సో అలాగనే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే కనుక ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది అనమాట అండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ అనేటువంటిది ఉంటుందన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అలాగనే మీరు ఒకవేళ ఫైనల్ ఎగ్జామ్ రాసిన తర్వాత నావిగేషన్స్ ఉన్నట్లయితే కనుక 500 రూపీస్ అనేటువంటిది ఈ సబ్జెక్షన్కి మీరు కట్టాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ప్రొసీజర్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే కనుక ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, అది సిబిఆర్టీ కానీ ఓఎంఆర్ బేస్డ్ కానీ కండక్ట్ చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. దాని తర్వాత పోస్ట్కి వచ్చేసి ఎంతమందిని తీసుకోవాలనేటువంటి 1:1 రేషియోలో మ్యాక్సిమం రిజల్ట్స్ అనేటువంటిది ఇష్యూ చేస్తారన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో అట్లా రిలీజ్ చేస్తారనమాట అండి. సో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వారిని మాత్రమే జాబ్లోకి తీసుకునేటువంటి రకంగా, మిగతా వాళ్ళని తీసేసే రకంగా 1:1 అనేటువంటిది ఇస్తే కనుక డైరెక్ట్ వాళ్ళు సెలెక్ట్ అవుతారనేటువంటి ప్రాసెస్లో తెలంగాణ గవర్నమెంట్ అనేటువంటిది టీజీపీఎస్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది అనమాట అండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసినట్లయితే కనుక జనరల్ స్టడీస్ ఉంటుంది అనమాట అండి. ఇది అందరికీ ఒకటే 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ అనమాట అండి. నెక్స్ట్ పేపర్ 2లో చూసినట్లయితే కనుక 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది అనమాట. పార్ట్ ఏ వచ్చేసి బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట అండి, 75 క్వశ్చన్స్, 150 మార్క్స్. పార్ట్ బి వచ్చేసి ఎడ్యుకేషన్, లీడర్షిప్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్, 75 క్వశ్చన్స్, 150 మార్క్స్ అనమాట. అంటే ఒక క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట అండి. టోటల్గా ఇది 150 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సో ఈ రకంగా టోటల్గా 150 మినిట్స్ అనమాట అండి. టోటల్గా మనకి 450 మార్క్స్కి ఎగ్జామ్ అనేటువంటిది రాస్తారనమాట అండి. ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వారిని మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఏ విధమైనటువంటి మనకు చూసుకున్నట్లయితే కనుక ఏ విధమైనటువంటి ఇంటర్వ్యూ అనేటువంటిది లేదండి. నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ జనరల్ స్టడీస్ అబిలిటీస్, ఇవి చూసుకున్నట్లయితే కనుక బైలింగ్వల్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సిలబస్ చూసుకున్నట్లయితే కనుక ఈ 15 అనేటువంటిది జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి ఈ 15 అనేటువంటిది అన్నీ మీకు ఈవెన్ గ్రూప్ 1 నుంచి, ఇది గ్రూప్ 1 స్థాయికి సంబంధించిన ఎగ్జామే, గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 స్థాయికి సంబంధించిన ఎగ్జామ్స్కి ప్రతి ఒక్కటికి ఈ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేటువంటి సేమ్ ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఏ విధమైనటువంటి మార్పు అనేటువంటి దానిలో ఉండదు అనమాట అండి. సో బేసిక్ ఫౌండేషన్ కోర్సెస్ అనేటువంటిది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటువంటిది. సో ఇట్లా మనకి దానికి సంబంధించినటువంటి పార్ట్ ఏకి సంబంధించినటువంటిది, పార్ట్ బికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అనేటువంటిది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. సో దాని తర్వాత మీరు చూసుకున్నట్లయితే కనుక మీ క్యాస్ట్ వైస్ సంబంధించిన కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అనేటువంటిది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఎవరైతే ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంబంధించినటువంటిది డివైఈఓకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది మరొక 6 రోజుల్లో స్టార్ట్ అవ్వడం, మరొక 7 రోజుల్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే 12 జూన్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది, 19 జూలై వరకు మనకి ఉండడం జరుగుతుంది అనమాట అండి. అంటే దరిదాపుగా మనకి 30 డేస్ ఎబోనే మనకి 32 డేస్ వరకు, దరిదాపుగా మనకి 35 డేస్ వరకు ఉంటుంది అనమాట అండి. ఆన్లైన్ వచ్చేసి హాల్ టికెట్స్ వచ్చేసి 7 డేస్ బిఫోర్ మనకి హాల్ టికెట్స్ అనేటువంటి డౌన్లోడ్ అవుతాయి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి అక్టోబర్ 2026 ఉంటుంది అనమాట అండి. సో ఈ రకంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డివైఈఓకి సంబంధించినటువంటి 24 పోస్టులతో కూడినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది మీ ముందు పొందుపరచడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించిన లింక్ అనేటువంటి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అదే రకంగా మీకు ఫస్ట్ కామెంట్లో, పిన్ కామెంట్లో కూడా మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. దాని నుంచి కూడా మీరు చూసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.